మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ పై వేటు పడింది. అంచనాల మేర రాణించకపోవడంతో కరుణ్ నాయర్ ను పక్కకు పెట్టిన టీం మేనేజ్మెంట్ అతని స్థానంలో యువ ప్లేయర్ సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకుంది. కరుణ్ నాయర్ ను జట్టు నుంచి తప్పించడంపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు కరుణ్ నాయర్ కి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇంగ్లాండ్ టూర్ కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో జట్టులో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్లు లేకుండా అయిపోయింది. కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ కు మొత్తం యువ జట్టే కాకుండా కొందరు అనుభవజ్ఞులను కూడా పంపించాలని బీసీసీఐ భావించింది. ఈ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఇంగ్లాండ్ సిరీస్ కు కరుణ్ నాయర్ ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఇంగ్లీష్ ఏ టీంతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో మరోసారి ట్రిపుల్ సెంచరీ సాధించి జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. కానీ జట్టులోకి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది. దేశవాళీ లీగులు, ఐపీఎల్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ పై అంచనాల మేర రాణించలేదు. వరుసగా 3 మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యి తన స్థాయి ఆట ప్రదర్శించడంలో నాయర్ విఫలమయ్యాడు. 3 టెస్టుల్లో కలిపి 131 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. చాలా ఏళ్ల తర్వాత వచ్చిన సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. దీంతో 4వ టెస్టులో అతనిపై వేటు వేసింది జట్టు మేనేజ్మెంట్. ఈ క్రమంలో కరుణ్ నాయర్ ను జట్టు నుంచి తప్పించడంపై కొందరు నెటిజన్లు సమర్థిస్తున్నారు. నాయర్ టెస్ట్ క్రికెట్ ముగిసిందని, వచ్చిన మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని కొందరు, నాయర్ ఓన్లీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అని, అతను ఇంటర్నేషనల్ క్రికెట్ కు పనికి రాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.